ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం గ్రహాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయి, రాశి ఫలాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విశ్వవసునామ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఈ సంవత్సరం ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అవకాశాలు, సవాళ్ళు రెండు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే గ్రహ ప్రభావం అనేది ఈ సంవత్సరం శని మీ 5వ ఇంట్లో ఉంటాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే 18న రాహు 4వ ఇంట్లోకి మారడం వల్ల కుటుంబ వాతావరణం పైన ప్రభావం కనిపిస్తుంది. అలాగే మే 14 గురువు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటికి కొంత మానసిక ఒత్తిడికి గురవడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ రాశి వారికి ఉద్యోగం ఎలా ఉంది, ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఉద్యోగ జీవితంలో కొంత కొత్త అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి. కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదురవుతాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి పనిలో ఒత్తిడి పెరగడం మీకు మానసికమైన సమస్యల్ని గురిచేస్తుంది. ఇది మే నెల తర్వాత ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులను కూడా మీరు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంపై దృష్టి పెట్టడం చాలా మంచిదిగా మీకు రికమెండెడ్గా చెప్తున్నాను. అలాగే ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మొదటి భాగంలో బాగానే ఉంది. మే నెల తర్వాత కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల వల్ల కొంత ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రణాళిక చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకండి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఫ్లాట్లు ఇలాంటి వాటిలో కూడా మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని చేయాలి. అలాగే ముఖ్యంగా కుటుంబ విషయంలో కుటుంబ జీవితం కొంత స్థిరంగానే ఉంది. మే నెల తర్వాత కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓపికగా ఉండండి. మరియు కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో మీరు నిర్ణయాలు తీసుకునే దగ్గర కొంత జాగ్రత్తని వహించాల్సిందే, కోపం తగ్గించుకోవాల్సిందే. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం చాలా బాగుంది. మే నెల తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మానసికమైన ఒత్తిడి, మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా మానసికమైన ఒత్తిడి వల్ల జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయటము, యోగా లాంటివి చేయడం కూడా ప్రయత్నం చేయండి. కొంతవరకు మీకు సమస్యలు తగ్గుతాయి. అలాగే వ్యాపారము, స్వయం సమృద్ధిగా ఉన్నవారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం వ్యాపారాన్ని విస్తరణకి అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత వ్యాపారంలో కొన్ని సవాళ్ళను కూడా మీరు ఎదుర్కొంటారు. అలాగే జాగ్రత్తగా ఉండండి మరియు రిస్క్ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపార భాగస్వామ్యులతో కూడా భాగస్వామ్య వ్యాపారాలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అలాగే విద్యార్థులు ఈ సంవత్సరం సాధారణ ఫలితాలను కలిగి ఉన్నారు. అంటే కొంత ఆశించిన ఫలితాలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వారికి కొత్త సవాళ్ళు ఎదురవుతాయి. మే తర్వాత నుండి మీకు చదువు విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఖచ్చితంగా కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ సంవత్సరం శని, గురువు మరియు రాహుకేతువులు కూడా మీకు కొంచెం నెగిటివ్గానే ప్రభావాన్ని ఇస్తున్నారు. కాబట్టి మీరు రాహుకేతువుల పరిహారాలు, అలాగే శని గురువులకు సంబంధించిన పరిహారాలు చేయడం మంచిది. అంటే శని స్తోత్రము, గురు స్తోత్రము, రాహు స్తోత్రము, పారాయణము చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. కేతువుకు సంబంధించిన మూలమంత్రాన్ని జపం చేయండి. అలాగే గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన, అలాగే విష్ణు సహస్రనామ పారాయణము, ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించిన పూజ చేసుకోవడం కూడా ఈ రాశి వారికి మంచి అవకాశాలని పొందే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇవన్నీ కూడా భగవంతుడిని రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీరు ఆరాధిస్తే ఇవి ఏవి కూడా జరగడానికి అవకాశాలు ఉండవు. ఇవి మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే వీడియోలు చేస్తున్నాను. ఇలాగే జరుగుతుంది, ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి రాశి ఫలాల్లో
100% జరగవు. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి. ఇది మీకు ఒక నాలెడ్జ్ని విషయాన్ని చెప్పడం కోసం మాత్రమే ఈ చిన్న ప్రయత్నం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.